వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. 31st మార్నింగ్ షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్లు ఈరోజు మళ్ళీ కొన్ని వచ్చాయి, చూద్దాం. ఆస్పిరెంట్స్ చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే తెలంగాణలో ఉన్న విద్యుత్ కేంద్రం ఏదని చెప్పేసి అడిగారు. తెలంగాణలో విద్యుత్ కేంద్రము రామగుండము, ఎన్టీపీఎస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిలో 9చే భాగించబడే సంఖ్యలు అని చెప్పేసి అడిగారు. 9చే భాగించే సంఖ్యలు అంటే 3చే భాగించబడిన 9చే భాగించడం సేము. అంటే ఇది వచ్చేసి మొత్తం టోటల్ అండి. 3చే భాగించే సంఖ్య ఒక సంఖ్య ఇచ్చారనుకోండి, అంటే ఒక సంఖ్యలో వచ్చేసి 3+3 అని చెప్పేసి చేసే సంఖ్యలు అని చెప్పేసి ఇది. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఆవులు మరియు గొర్రెలు 7:5 నిష్పత్తిలో కలవు. గొర్రెల సంఖ్య 150 అయితే ఆవుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. దీనికి 5 భాగాలు 150 అయితే 7 భాగాలు ఎంత అని చెప్పేసి 5 × 15 0, 7 × 21 210 అవుతుంది. అతి చిన్న సరి ప్రధాన సంఖ్య మరియు అతి చిన్న సంయుక్త సంఖ్యల మధ్య భేదం ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మొదటి 9 సంయుక్త సంఖ్యల సగటు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎక్స్ప్లెనేషన్ చేశాను సంయుక్త సంఖ్యల గురించి. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. 250 మీటర్ల పొడవు గల రైలు ఒక స్తంభాన్ని 10 సెకండ్లో దాటితే వేగం గంటకు ఎంత అని చెప్పేసి అడగడం జరుగుతుంది. 10 సెకండ్లను వచ్చేసి అంటే ఎంత అవుతుందండి? ఒక 10 సెకండ్లకు వచ్చేసి 20 మీటర్ల పర్ వచ్చేసి సెకండ్స్ వస్తుంది. దాన్ని అవర్లో మార్చుకుంటే 18/5 తోటి చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే నవంబర్ 5, 2003 ఆదివారం అయితే నవంబర్ 5, 2024 ఏ వారం అని చెప్పేసి అడుగుతున్నాడు. దాన్ని డేట్స్ లెక్క కట్టేస్తే వచ్చేస్తుంది. 9063 సంఖ్యకు మరియు సంఖ్యలోని పదుల వేల స్థానంలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడే సంఖ్యల గల భేదం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. 9063ని 73ని అంటే రివర్స్ చేస్తుంటే పదుల స్థానంలోని సంఖ్యను నెక్స్ట్ వన్ చూసుకుంటే వేల స్థానంలో ఉన్నప్పుడు 7ను 9ని రివర్స్ చేస్తే 7693 వస్తుంది. దానికి తారుమారు చేయగా భేదం ఎంత అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఒక త్రిభుజంలో ఏబీసీలలో AB = BC మరియు యాంగిల్ C 70 డిగ్రీ అయినా యాంగిల్ A ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. డజన్ అరటిపండ్లు 80 రూపాయలు అయినా 9 అరటిపండ్ల విలువ ఎంత అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఒక అరటిపండు విలువ కనుకుంటే 9 అరటిపండ్ల విలువ తెలుసుకోవచ్చు. 196కు కారణాంకాలు అడుగుతున్నాడు. హైదరాబాద్ ప్రజలు ఏ పండగ తర్వాత సదిరన్ పండగ జరుపుకుంటారని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఐ డాక్టర్ను ఏమంటారని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్థమాలజిస్ట్ అని చెప్పేసి అంటారండి. తెలంగాణలో ఎక్కువగా పండించే పంట ఏదని చెప్పేసి అడిగాడు. కింద ఆప్షన్స్ ఇస్తే చెప్పడానికి వస్తుందండి, ఆప్షన్స్ చెప్పలేదు ఆస్పిరెంట్స్. భరత్పూర్ బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉందని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మానవ శరీరంలో నీటి శాతం ఎంత అని చెప్పేసి అడిగారు క్వశ్చన్. గోనబుద్ధారెడ్డి ఎవరి రచన అని చెప్పేసి అన్నారు. ఇది గోనబుద్ధారెడ్డి రచించింది రంగనాథ రామాయణం అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు మనుషులు జంతువులు ఉండే ఆవరణం ఏదని అడుగుతారు. ఇది ట్రోప ఆవరణం అండి. మనుషులు జంతువులు ఉండేది ట్రోప ఆవరణంలో ఉంటారు. ఎంజైములు లేని రసము పైత్య రసం అండి ఆన్సర్ దానికి. నెక్స్ట్ వన్ చూసుకుంటే గౌతమ బుద్ధుని యొక్క మొదటి సమావేశం ఎక్కడని చెప్పేసి అడగడం జరిగింది. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాయి అని చెప్పేసి ఇది ఏ వాక్యం అడిగాడు. ఇది వాక్యంలో సంబంధించినది, అసమాపక క్రియలకు సంబంధించిన వాక్యాలండి ఇవన్నీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే మొక్క యొక్క ముఖ్యమైనది ఏదని చెప్పేసి అన్నారు. దీనికి వేరండి. మొక్కల యొక్క ముఖ్యమైనది పార్ట్ ఏదంటే వేరు. రక్షక తంత్రాల వలన కలిగే లాభం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాడు. రక్షక తంత్రాల వల్ల ఏంటంటే సేఫ్ గార్డ్ వల్ల మనకు రక్షక తంత్రాల వల్ల వచ్చేసి మనిషి యొక్క కుంటనకు సంబంధించి సంఘర్షణకు సంబంధించి మనను బాధల నుంచి కాపాడేటివే రక్షక తంత్రాలండి దీనికి. నెక్స్ట్ వన్ చూసుకుంటే NCF 2005 లేని అంశం అడిగాడు. NCFలో 5 పార్ట్లు ఉంటాయి, అవి అడిగాడా లేకుంటే NCF సంబంధించిన భాగాల గురించి ఏమైనా అడిగాడు అనేది తెలియదు. ఆస్పిరెంట్స్ చెప్పిన ప్రకారం 5 భాగాలు అయితే ఏ భాగం అని చెప్పేసి అడిగితే 5 భాగాలు ఉంటాయి. తరగతి గది నిర్వహణ, సంస్కృత ప్రణాళిక, అధ్యయనము ఇలాంటివి దృక్పథం అని చెప్పేసి ఉంటాయి. వీటిలో అడిగాడా ఇంకేమిట్లో అడిగా అనేది తెలియదు. దాంట్లో ఏదని చెప్పేసి డైరీ అనేది ఏది అని చెప్పేసి అని చెప్పేసి అది టీచర్ డైరీనా లేకుంటే స్టూడెంట్ డైరీనా చెప్పలేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే CCA మెథడ్లో అభ్యాసకుని ఇన్వాల్వ్మెంట్కు ఎన్ని మార్కులు కేటాయించారని చెప్పేసి అడగడం జరిగింది. చంపకమాల యతిస్థానం అడిగారు. చంపకమాల అంటే ఉత్పలమాల వచ్చేసి యతిస్థానం 10, చంపకమాల 11, శార్దూలం వచ్చేసి 13, మత్యమం వచ్చేసి 14 యతిస్థానాలండి. దీంట్లో ఉత్పలమాలం వచ్చేసి భరణవ భరవ అని చెప్పేసి గణాలు ఉంటాయి. చంపకమాలం వచ్చేసి నజబజర ఉంటాయి. శార్దూలంకి వచ్చేసి మత్స్యత అనే గణాలు ఉంటాయి.
మధ్యభాగంకి వచ్చేసి సబరనయం అనే గణాలు ఉంటవి, అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే సంధ్యమున అనగా అర్థం అని చెప్పేసి అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే డెక్కన్ పీఠభూమిలో పశ్చిమ సరిహద్దు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఇండియా మ్యాప్ చూసుకుంటే మనము ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్లలో ఈ పైన ఉన్న వాటిలో అడిగాడా లేకుంటే రాష్ట్రాలు అడిగాడా ఏమని చెప్పేసి అడిగితే మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఆస్పిరెంట్స్ చెప్పలేదు వీటిని ఏం అడిగాడని చెప్పేసి. తెలంగాణలో ప్రవహించే నదులు రెండే అండి, కృష్ణా ఒకటి, గోదావరి ఒకటి. దాని ఉపనదులు అడిగితే ఏమని చెప్పొచ్చు, కింద ఆప్షన్స్ బట్టి ఏదని చెప్పేసి చూస్ చేసుకోవచ్చు. గోదావరి నదులు వచ్చేసి పిఎం కిస్ అండి. దీనిలో ప్రాణహిత, మంజీరా, కిన్నెర, ఇంద్రావతి, శబరి, శైలరి అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే యానిమేషన్ స్పెల్లింగ్ అడిగాడంట మార్నింగ్ షిఫ్ట్లో. భూదాన ఉద్యమం నడిపించింది ఎవరంటే వెదిరి రామచంద్రారెడ్డి అండి. కండరాల సృష్టికి అవసరం అయ్యేది అని చెప్పేసి ఒకటి అడిగింది. సత్యావతి స్వాంతానము రచించింది ఎవరని చెప్పేసి అడిగారండి. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది నాకు, ఈ బిట్టు ఇది మనకు అవుట్ ఆఫ్ లా వచ్చింది, నాకు అంత ఐడియా లేదు. ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే దీన్ని కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే విజయనగర సామ్రాజ్యం శిథిలాలు ఇప్పటికి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ మనకు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రాష్ట్రాలు అడిగారా లేకుంటే ప్లేసెస్ అడిగారా దాని గురించి సరిగా తెలియదు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు షిఫ్ట్లో నుండి కొన్ని క్వశ్చన్స్ అండి. మనకు ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్లు చూసుకున్నట్టయితే 31st సెకండ్ షిఫ్ట్ 2లో వచ్చినటువంటి చూసుకుంటే సైకాలజీలో వచ్చేసి అనువంశికత గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే అనుకూల ప్రతికూల బదలాయింపు గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. అనుకూల ప్రతికూల బదలాయింపు ఎలాంటిదంటే మనకు భారతదేశంలో నడిపినటువంటి డ్రైవరు విదేశాలలో నడిపడానికి వచ్చినప్పుడు ఎలాంటి బదలాయింపు జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. అది అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, శూన్య బదలాయింపు అని చెప్పేసి అన్నాడు. ప్రతికూల బదలాయింపు అండి, ఎందుకంటే ఇండియాలో వచ్చేసి రైట్ సైడ్ డ్రైవర్ ఉంటుంది సిస్టమ్ ఉంటుంది, ఫారిన్ దేశాల్లో వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంటుంది, కాబట్టి దానికి ప్రతికూల బదలాయింపు ఆన్సర్ అవుతుంది. బీజగణిత పరిమాణం అడిగినంట ఒక ఈక్వేషన్ వచ్చి దీని పరిమాణం ఎంత అని చెప్పేసి అంటే 2x² + 3x² + 5x² ఇట్లా ఉంటుంది కదా, ఏదైతే క్యూబ్స్లో ఎక్కువ ఏదైతే ఉంటే దాని పరిమాణం అదే అని చెప్పేసి దానికి ఆన్సర్ అవుతుంది. సమగణం యొక్క ఉపరితల వైశాల్యం అడిగాడంటండి. గణం యొక్క ఉపరితల వైశాల్యం అని చెప్పేసి మనకు సమగణం యొక్క ఉపరితల వైశాల్యం వచ్చేసి ఎంత అని చెప్పేసి దీనికి 6a² వస్తుంది. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం అడుగుతున్నాడు. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతంలోనే మనకు ఏం అడిగాడని చెప్పేసి ఆప్షన్స్లో చెప్పలేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే నిర్దేశిక మార్గదర్శకత్వం అడిగాడంట. అంటే మార్గదర్శకత్వంలో నిర్దేశిక మార్గదర్శకత్వం అడిగాడా, సహభాగి మార్గదర్శకత్వం అడిగిండా, ఇవి అని చెప్పేసి తెలియదు. అంటే క్వశ్చన్ ఇచ్చి మార్గదర్శక మంత్రం అడిగా లేకుంటే మంత్రం ఇచ్చి కింది వాటిలో ఏదని చెప్పేసి అడిగాడో అది మనకు ఆస్పిరెంట్స్ చెప్పలేదు. సో కాబట్టి మార్గదర్శక మంత్రం మీద ప్రతిరోజు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే RTA 2009 అడిగాడు. స్కూల్లో డేస్ అడిగాడంటండి. ప్రైమరీ స్కూల్లో వచ్చేసి 200 days 800 hours ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్లో 220 days 1000 hours ఉంటుంది. ఉపాధ్యాయుడితో కూడినటువంటి సమాచారం అయితే 45 days తోటి అంటే 45 hours కూడినటువంటి టైంని వీక్లీకి స్కూల్ టీచర్లో పనిచేయాల్సినట్టు ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే NCF 2005 గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. చంపకమాల అడిగాడంటండి. అంటే చంపకమాల అంటే ఘన విభజన అడిగాడు అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే పాశనం అంటే ఏమిటి అని చెప్పేసి అర్థం అడిగాడంట. శక్తి గురించి ఒకటి అర్థము. కింది ఒక పదం ఇచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పేసి అడిగాడంటే ఈ కింది వాటిలో ఏది సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పేసి ఆస్పిరెంట్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక క్వశ్చన్ ఇచ్చి సంక్లిష్ట వాక్యమా, సంయుక్త వాక్యమా, సామ్యామ్న వాక్యం అని చెప్పేసి ఏది అని చెప్పేసి అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే టీవీ నారాయణ ఉన్నాడు కదా, టీవీ నారాయణ మీద ఒక క్వశ్చన్ అడిగాడంట మనకు. నెక్స్ట్ వన్ చూసుకుంటే రంగనాథ రామాయణంని ఎవరు రచించారు అని చెప్పేసి జరగడం జరిగింది. రంగనాథ రామాయణం వచ్చేసి గోనబుద్ధారెడ్డి రచిస్తాడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు మెతరాజులు వచ్చేసి గాంధీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూరు సర్వేపల్లి రాధాకృష్ణ మీద నిర్వచనం అడగడం జరిగిందంట. కింది వాటిలో ఎవరు అని చెప్పేసి పైన ఆ క్వశ్చన్ ఇచ్చి కింది వాటిలో ఎవరు అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూరా, గాంధీనా, సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పేసి ఒక నిర్వచనం అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే రిఫ్లెక్షన్ మీనింగ్ అడిగారంటండి, రిఫ్లెక్షన్ మీనింగ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్పాటింగ్ ఎర్రర్స్ అడిగారు. ఒకటి స్పాటింగ్, తర్వాత సెంటెన్స్ ఆర్డర్. మళ్ళీ మార్నింగ్ సీజన్లో సెంటెన్స్ ఆర్డర్ వచ్చేసి ప్రతి సీజన్లో ఒకటి కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి సెంటెన్స్ ఆర్డర్ మీద ఒకటి చూడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటి అడిగాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మీద ఒకటి క్వశ్చన్ అడిగాడంటండి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఓ వచ్చేసి అవి ఉంటాయి కదండి, ఎక్స్క్లమేటరీ సెంటర్ గుర్తుంటుంది కదా, ఇలా ఈ దాని మీద ఒక క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే కలకత్తా నుంచి ముంబైకు ఏ దిక్కు అని చెప్పేసి అడిగాడంట. ఇది భారతదేశం చూసుకుంటే
ఇక్కడ కలకత్తా ఉంటుందండి. ఇటు నుంచి ఇది వచ్చేసి ఇక్కడ ముంబై వస్తుంది. మనకు తూర్పు నుంచి పడమరకు వస్తుంది. అది ఏ దిక్కు అని చెప్పేసి అడిగితే మనకు క్యాండిడేట్ వచ్చేసి ఒక పర్సను తూర్పు నుంచి పడమర వైపు వస్తున్నాడు కాబట్టి అది ఏ దిక్కు ముంబై ఉందంటే పడమర దిక్కు అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రేపు వచ్చే సీజన్లో కూడా సార్ రేపు మార్నింగ్ షిఫ్ట్ ఉంది కదా, ఇప్పుడు ఉన్న షిఫ్ట్లోని కొన్ని క్వశ్చన్లు ఏమైతే రేపు మార్నింగ్ షిఫ్ట్లోనికి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.